హలో అందరికీ! ఇంకో బల్కోడతో వచ్చేసా. అయితే ఇవి డాక్టర్స్ ఆపరేషన్ టైంలో వేసుకునే సర్జికల్ కోట్ అనుకోండి, ఆపరేషన్ కోట్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ కాల్డ్. అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. కానీ అన్నిటికంటే ఫస్ట్ బల్కోడర్స్లో ఉండే పెద్ద ఇదేంటంటే తాళ్ళు. ఎందుకంటే సర్జికల్ ఐటమ్స్లో అంటే రిలేటెడ్ టు ద డాక్టర్ ఫీల్డ్లో వాటన్నిటిలో ఎక్కువ తాళ్ళు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్నీ వేసుకోరు, కట్టుకుంటారు. సో ఫస్ట్ మా వాళ్ళు కుట్టేది మాత్రం తాళ్ళే అనమాట. అసలు చూసారా ఎన్ని కుట్టారో వాళ్ళు. గట్టిగా నాకు తెలిసి ఒక 20 పీసెస్ కూడా రావు. అండ్ ఇక్కడ చూసారా చక్కగా మూవీ చూస్తూ హ్యాపీగా ఆడుతూ పాడుతూ కుట్టేస్తున్నారు మా వాళ్ళు. అంతే కదా, పని అంటే అలుపు సలుపు ఉండకూడదు, అలా ఆడుతూ చేసేయాలి, పాడుతూ కూడా. కానీ మా వాళ్ళు కొంచెం డిఫరెంట్, సినిమా చూస్తూ చేసేస్తారు. బై ద వే మిస్టేక్ మాత్రం అస్సలు రాదండోయ్. ఇక్కడేమో కింద ఆల్రెడీ ఒక పెద్ద కుప్పు ఉంది అండ్ ఇంకా కుడుతున్నారు. కానీ అసలు గట్టిగా మాట్లాడితే అవి ఒక 50 పీసులకు కూడా రాలేదండి. అన్ని తాళ్ళు పట్టినాయి అసలు ఈ పర్టికులర్ ఐటమ్కి. దీనికోసమే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే మొత్తం టైం స్పెండ్ చేశారు మా వాళ్ళు. కానీ అదే వర్త్ అయింది. ఎందుకు అంటే సింపుల్గా ఇవన్నీ ఫస్టే కుట్టుకోవడం వల్ల దాని తర్వాత ఆ కోట్ రెడీ చేసేటప్పుడు అన్నీ టక్ టక్ మనం పెట్టేసుకుంటూ ఈజీగా అయిపోయింది అనమాట పని. ఎప్పుడైనా కష్టమైన పని ముందు చేసుకోవాలి, ఈజీగా ఉన్న పని లాస్ట్లో చేసుకోవాలి. అప్పుడే కదా పని సులువులు తెలిసేది. కానీ నిజంగా చెప్తున్నా, ఏ ప్రొఫెషన్ అస్సలు ఈజీ కాదు. నాకు ఈ ఆర్డర్ తర్వాతే బాగా తెలిసి వచ్చింది. డెఫినెట్లీ ఏ ప్రొఫెషన్లో అయినా ఎవరికైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అసలు ఆ రోజు అన్ని కుట్టడంతో వచ్చిన తిప్పలు ఉన్నాయి చూశారు. నిజంగా మా వాళ్ళు మాత్రం నిజంగా గ్రేట్ అండి. అసలు పొగిడితే తలకెక్కేస్తుంది అంటారు, అందుకే నేను ఎక్కువ పొగడను. ఎందుకంటే మా వర్కర్స్ కూడా నా వీడియో చూస్తారు కాబట్టి. ఎనీవే, జోక్స్ ఆర్ పార్ట్. ఇప్పుడైతే మీకు రియల్ ప్రోడక్ట్ చూపిస్తా. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. చూసారా, ఫ్రంట్ కింద 2, పైన 2, మధ్యలో 2, హ్యాండ్స్కి అటు 2 ఇటు 2, టోటల్లీ 10 తాళ్ళు పట్టినాయి ఒక పీస్కి. కానీ మేము 250 పీసెస్ రెడీ చేసాం కోట్లు అనేవి. సో ఎన్ని తాళ్ళు పట్టుంటే. ఇప్పుడు మొదలైంది అసలు కథ. ఏమిటనుకుంటున్నారు? వాటిని ఐరన్ చేయాలి, మడతలు పెట్టాలి, ప్యాకింగ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ ఎలా పంపించాలో కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే బల్క్ ఆర్డర్ కదా, నార్మల్గా బైక్స్ మీద కార్లో అట్లా కొంచెం సెట్ అవ్వదు అనమాట. అయితే ఇక్కడ మా డాడీ మడతలు పెడుతున్నారు. ఫస్ట్ వాటిని ఎలా పెట్టాలో ఎలా తిప్పి పెట్టాలో తెలియక ఏమంటారు అటు ఇటు పడి మళ్ళీ దీనికి ఫిక్స్ అయ్యాడు అనమాట. జనరల్గా మనం బ్యాక్కి తిప్పి మడతలు పెడతాం. కానీ ఇది ఏమైంది, ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేయడం వల్ల ఫ్రంట్కి మడత పెడితే ఈజీగా ఉందన్నమాట. అప్పుడు బ్యాక్ తిప్పాలంటే ఆ ఓపెన్ ఉండడం వల్ల కొంచెం టిపికల్గా ఉంది. తాళ్ళు కట్టచ్చు, కానీ ఒకదానికైతే కడతాం, రెండింటికైతే కడతాం. మరీ 250 పీసులకి ఆ తాళ్ళు కట్టి చెయ్యాలి అంటే డెఫినెట్లీ టఫ్ టాస్కే కదా. బై ద వే, మీకు కూడా ఇలాంటి బల్క్ ఆర్డర్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా రావాలి అన్నా కూడా రావచ్చు. అండ్ కొరియర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి.